యేసు క్రీస్తు నామమున శుభములు మీకు కలుగునుగాక. చర్చ్ కర్మేల్ మరి కర్మేలు సంఘములకు సభ్యులకు, అలాగనే బ్రదర్ పాల్ రెడ్డి గారికి, బ్రదర్ శ్రీనివాసరాజు గారికి, నన్ను పరిచయం చేసిన శ్రీ ప్రదీప్ తేళ్ల గారికి, ప్రేమ్ కుమార్ గారు, బ్రదర్ పాల్ గారు, బ్రదర్ డేవిడ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యము I bring greetings in the name of our Lord and Savior Jesus Christ to the believers at Church at Carmel, and also to the elders, Brother Srini, Brother Prem and Brother Paul, and also the person who has introduced me to this church, Brother Pradeep. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. Philippians chapter 4 verses 11 to 14, we will read this passage. నేను చదువుతున్నాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండను ఎరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములోనూ కడుపు నుండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయను. అయినను 14th verse, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనేది మంచిది. So in the passage that we have read, we are seeing sufferings to a believer. నేను ఇప్పుడు ఇండియా దేశాన్ని నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. I have come from India and stayed from Andhra Pradesh. మా సంఘాల్లో కూడా చాలా శ్రమలు ఉన్నాయి. So even in our assemblies also there is so much suffering. కొడుతున్నారు, we are getting beaten, తిడుతున్నారు, and we are getting we are being used, we are being thrown bad words at us, చంపుతున్నారు, and they are even killing us. చంపుతూ ఉన్నారు. కానీ శ్రమ ఉంటేనే సంఘం అభివృద్ధి అవుతుంది. So they are even killing us, but what we have to remember is where there is suffering, there the church growth will be. ఎంచేతంటే మనం ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదు. The reason is we are not going to be in this world forever. మన పౌరసత్వం పరలోకం, And our citizenship is in heaven. కనుక పరలోకంలో ఉన్న ఫలం ఏమిటో చూసుకోవాలి, కానీ ఈ లోకంలో ఉన్న దాని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకునకూడదు. So we have to be mindful of the things that are in heaven, but not anything that is related to this world. అద్భుతమైన ప్రసంగం యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11-12 వచనాల్లో ఆయన మన కొరకు అద్భుతమైన ప్రసంగం, ఎంతో మందిని ఆకర్షించిన ప్రసంగం. గాంధీ మహాత్ములు కూడా ఈ ప్రసంగాన్ని చదివి ఆయన కూడా అనేక సార్లు ఈ ప్రసంగాన్ని గురించి అనేక మందితో మాట్లాడిన ఈ ప్రసంగం భక్తుడైన మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషం, ఆనందం, పరలోకములో మీ ఫలము అధికమగును. So there is an excellent sermon that was given by our Lord and Savior Jesus Christ on the mount in the gospel according to Matthew chapter 5 verses 11 and 12. This is very outstanding sermon that even Mahatma Gandhi adopted it, and he also shared with many people. So this is very excellent sermon that was shared by Christ Jesus,
And the verses go like this, chapter 5, verses 11 and 12. Blessed are you when they vile and persecute you, and say all the kinds of evil against you falsely for my sake. Rejoice and be exceedingly glad, for great is your reward in heaven, for they persecuted the prophets who were before you. పౌలు భక్తుడు తెస్సలోనికయ పత్రికకు వ్రాస్తుంటాడు, శ్రమల కొరకు మీరు నియమింపబడిన వారు. So Paul writing to Thessalonians, శ్రమల కొరకే మీరు నియమించబడరు. Appointed for that only. Paul writing to Thessalonians, he says that you have been appointed to go through suffering. ఎందుకనగా మనం ఆ మహిమ ప్రదేశానికి వెళ్ళాలి. Because the reason is we have to go to that glorious position. పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాస్తూ 8వ అధ్యాయము, Paul writing to Romans chapter 18th verse. Verse 18. 18th verse. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. So Paul writing to Romans chapter 8 verses 18, for I consider that the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. కనుక ప్రియమైన వారలారా, ఆ మహిమ కొరకు మనం ఎదురు చూడాలి. So my dear beloved, we should be looking forward for that glory. కనుక ఇక్కడ మనం ఈ మహిమ తెచ్చుకుంటానికి మానవుడు అనేక ఇబ్బందులు పడుతుంటాడు. సొంతగా చాలా మంది ఇప్పుడు రకరకాలైనటువంటి మరి ఆకర్షణలు సంఘంలో ప్రవేశించాయి. So man is trying to get this glory by manual things, and even in present day also man is introducing to attract so many people in the church. They are coming with so many ideas to attract people. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ 4వ అధ్యాయము 13వ వచనములో ఇందాక చదివిందే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తములు చేయగలను. Paul writing to Philippians chapter 4 verse 11, we just read 13, we just read, I can do all things through Christ who strengthens me. కనుక మానవునికి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. So God has given man a purpose. ఆ ప్రణాళికను మనం పూర్తిగా నెరవేర్చాలి. So we have to fulfill that purpose in our life. కనుక మనం కొరతతోటో కొదువతోటో అసంతృప్తితోటో ఈ పరిచర్య చేస్తే దానిలో మనకు రావాల్సిన ఫలములు రావు. So if we do this service with dissatisfaction and with the things that are not designed by God, then we will be always living with dissatisfaction, and we may not get reward that God has designed for us. పౌలు భక్తుడు ఆయన పరిచర్య ఎక్కువగా బంధకంలో ఉంది. So Paul, చెరలో పత్రికలు రాశాడు. Paul in his entire ministry was under shackles, and he was under in the jail, and that's where he wrote most of his epistles. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, ఫిలిప్పీ 1వ పత్రిక 8వ అధ్యాయం, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడునై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నారు. Philippians chapter 1 verses 8 to 11. I'm reading. For God is my witness, how greatly I long for you,
for you all with the affection of Jesus Christ. And I pray that your love may abound still more and more in the knowledge and all discernment, that you may approve the things that are excellent, that you may be sincere and without offense till the day of Christ, being filled with fruits of righteousness, which are by Jesus Christ to the glory and praise of God. కనుక ప్రియమైన వారులారా, ఆ దినమునకు మనము నిష్కపటులుగా ఉండాలా, నిర్దోషులుగా ఉండాలి. So my dear beloved, so we should be without any wrinkle, and we should be chaste. We should be chaste and looking forward for that glorious day. ఎప్పుడు ఆ రీతిగా మన సంఘాల్లో కపటము లేని జీవితంతో సంఘ సేవ కొనసాగుతుందో, whenever the service in the church goes without any whenever the service in the church goes honestly, నిర్దోషులమై ఉంటామో అప్పుడే ఆ మహిమ రాజ్యంలో ప్రవేశిస్తాం. And then whenever we are living without any offenses, that's when we will see that glorious day. సంఘాలు చాలా చీలిపోతున్నాయి. So nowadays many churches are getting divided. సంఘాలు చీలుట అంటే సంఘం ఒక క్రొత్త సంఘం పెట్టుకుంటే మంచిది, మంచి సేవకుడు. కానీ సంఘములో ఉన్న వారిని చీల్చుకోలేదు. So please don't take me wrong. అది సేవక. సంఘమును చీల్చుట చాలా సంఘాలు. దుబాయ్లో అయితే దాదాపు ఇప్పుడు ఒక సంఘం 6 చీలికలు. 6 చీలికలు. మంచి చేయండి, కొత్త పేరు బాగుంది, సేవ బాగుంది. కానీ అది సంఘ సేవ కాదు, అది నిష్కపటమైన సేవ. దేవుడు మనకి అప్పగించిన పని ఉన్నట్టుగా ప్రణాళికాబద్ధంగా మనం చేయాలి, కానీ అలా చేయకూడదు. పౌలు నమ్మకమైన సేవ, చెరలో నుంచి కూడా, శ్రమలలో కూడా ఆయన యొక్క సేవ యొక్క శక్తి ఎంత ఎగబట్టిందంటే, Yeah, so don't take me wrong when I say, but the real service that we should be doing to the God is the way God is expecting us to do. See, nowadays many churches are getting divided. Yes, it's good that many churches are coming, many new leaders, new churches with the new names, but maybe that's not the thing God is looking for it. The Apostle Paul, he served the way God desired, and he did the ministry, most of his ministry, from the jail. పౌలు శక్తి ఎలా ప్రాకిందో చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:22. ఫిలిప్పీ 4:22. Philippians chapter 4 verses 22. So here, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనం. కైసరు, the very cruel kings, emperor. నీరో రక్తపాతం వారికి ఆట. మనుషులు కాల్చి దీపాలు వెలిగించారు. పౌలు కూడా తల నరుకుతాడని పౌలు తెలుసు, పౌలు కూడా తెలుసు. కానీ అతని యొక్క సువార్త శక్తి కైసరు ఇంటిని క్యాప్చర్ చేశారు. కైసరు భార్యా బిడ్డలు అని కాదు, కానీ కైసరు దగ్గర ఉండేటటువంటి పరివారం, మిలిటరీ సైనికులు, ప్రిజనర్స్, తర్వాత విడుదల పొందిన వారు, వీరందరూ కూడా పౌలు గారి యొక్క సువార్త విని ఎంతో మారు మనసు చెంది వారు ఇప్పుడు మళ్ళీ కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచూ ఉన్నారు. Philippians chapter 4 verses 21, 22, 23. Greet every saint in Christ Jesus. The brethren who are with me greet you, and all the saints greet you, but especially those who are of Caesar's household. See, this Caesar was a great emperor and he was very cruel.
they play with bloodshed of people, and they kill the people and by killing such people, they light up their candles. So these are such cruel people. But see the power of gospel work of Apostle Paul, that he could able to change with his service even the household of all Caesar. కనుక సంఘములో సేవ శ్రమ సేవకులు అంటే శ్రమ సేవకులు. చాలామంది ఇప్పుడు సేవకులు మరి శ్రమ పడుతున్నారా లేదా? సేవకుడైతే సంతోషించవచ్చు, ఆనందించవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఎక్కువైపోయారు. ఆయనలాగా నేను ఎందుకు ఉండకూడదు, ఆయనలాగా సూట్ చేసుకోవాలి, ఆయనలాగా కారులో పోవాలి, ఆయనలాగా ఫ్లైట్కి వెళ్ళి వాక్యం చెప్పాలి అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ. శ్రమ, యేసు క్రీస్తు కూడా శ్రమలో ఎవరులే. యోహాను సువార్త 6:66 ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసు క్రీస్తుని 6:66 ఆయన వద్దే లెఫ్ట్ జీసస్ అంటాడు. ఎన్నడూ నువ్వు తిరిగి రాలి. ఎప్పుడు రాలేక వాళ్ళు ఎప్పుడు రాదు. సిలువలో కూడా యేసు వేలాడుతూ ఇక్కడ కూడా సేవ చేయగలుగుతున్నాడు. ఎవరినన్నా పలకరించారా? యేసయ్య అక్కడ సిలువలో ఎవరిని పలకరించలేదే. ఎవరు పలకరించారు? ఆల్రెడీ రాలేదా? పల్లూరు దగ్గరే ఉంది పిట్టకుంటని, పాలరెడ్డి గారి ప్రక్కనే. గొప్ప దొంగలు, పెద్ద దొంగలు వాళ్ళు దొంగతనానికి వెళ్ళేటప్పుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని దొంగతనం అయిపోతారు. సో దొంగిలించుకుని వచ్చిన తర్వాత మళ్ళా 10వ భాగం నుంచి పెట్టలేసి వెళ్ళిపోతారు. సో అలాగనే మాకు కూడా మా ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంది, ఇంకోటి పాపట్ల దగ్గర. అది స్టోర్ట్ కూడా, వాళ్ళు కూడా పెద్ద దొంగలు. వాళ్ళ సాక్ష్యం అంటే గడగడలాడిపోతారు. ఇప్పుడు స్టోర్ట్ దొరగారు పనిచేశారు. కనుక యేసు కూడా సిలువలో ఎవరు పలకరించేవాడు నాకు తెలియదు, కానీ దొంగ పలకరిస్తున్నాడు. ఏ దొంగ? బందిపోటు దొంగ. యేసు అన్నాడు. ఓ ఏమిటా కేక? యేసు అన్నాడు. రక్షకుడా, మాకైతే ఇది న్యాయమయ్యా, నువ్వేం చేయలేదు కదా. నీతిమంతుడు ఒప్పుకున్నాడు. యేసు అన్నాడు. తర్వాత రాజుగా అంగీకరించాడు. రాజుగా నీవు, ఇంక రాజ్యం ఉందని నాకు తెలుసు. రాజ్యం ఉంది, నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చు. ఒక్కడే మాట్లాడు. ఎవరు మాట్లాడాడు? యేసు మాట్లాడాడు. యేసుతో మాట్లాడిన సేవలో బందిపోటుతో మన జీవితాల్లో శ్రమలో వేస్తే సేవ చేస్తాం. అందుకే ఇట్ ఈస్ ఫినిష్డ్. So the servants, you look at the title of Paul. So he was called a suffering servant. So he served Christ in his sufferings. Similarly, we see the same attribute to even Lord Jesus Christ also. He suffered and he did his ministry, but no one has greeted him. Even on the cross of Calvary, there was no one to come and greet him. There was only one person, and he was thief. Thief came to Jesus Christ and he greeted him and he said, Lord, I know that you are a king and your kingdom is going to come. See, this is kind of the service that Christ has done. And there are some people that nowadays they want to be a servant. They like how people wear the suits and roam around in the cars. They are liking this kind of service, but that's not the service Christ and Paul did it. There are two places in Andhra Pradesh. There, very cruel people. They are such people that before they go to do
robbing or stealing, they come to the presence of the church. Lord, they pray, they go, and once they gain these things, they come back and they put the 10th part. So, do we call that this is kind of a service to the Lord? So, we shouldn't be like that, but we should be following the example of Paul and Christ. They did serving in the suffering. కనుక ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ చేసిన సిలువలో చేసిన సేవ మొర్వక మీరు ఇలాగ చేయండి అంటుంది. ఇలాగ చేయండి. శరీరాన్ని నా రక్తాన్ని మీరు గుర్తుంచుకోండి, మర్చిపోండి. So Christ is saying, after showing the example of how his suffering was, he's saying like, do this in remembrance of me. Do this. నేనొచ్చు పర్యంతము, until I come back, keep doing this. మనకి చాలా నాగాలు ఉంటాయి కమ్యూనిటీ సర్వీస్కి. ఒక వారం వస్తే నెక్స్ట్ వీక్ ఏమో వస్తామో లేదు తెలియదు. కానీ ఇక్కడ యాబ్సెన్స్కి మరి ఏ శిక్షిస్తాడో నాకు తెలియదు. ఇది ఆజ్ఞాతిక్రమము. మీరు చెప్పండి, నేను చెప్పండి. ఇది కమ్యూనిటీ సర్వీస్లో కొద్దిమంది ఉంటారు, కొద్దిమంది వెళ్ళిపోతారు, వాళ్ళని గౌరవించారు. కనుక ప్రభు ఇలాగు చేయండి, ఆజ్ఞ. నేను వచ్చేంత ప్రభు ప్రకటన గ్రంథంలో ఆయన 22వ అధ్యాయంలో త్వరగా వస్తున్నా, నేను త్వరగా వస్తున్నా. నీకు ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో, ఎన్ని యాబ్సెన్స్ ఉన్నాయో, ఎన్ని నాగాలు ఉన్నాయో నాకు తెలియదు. 22:7 త్వరగా వస్తున్నా. 22:12 నేను త్వరగా వస్తున్నా. 22:22 చివరి వచ్చాను, నేను త్వరగా వస్తున్నా. ఒకే అధ్యాయంలో 3 సార్లు. ఇంగ్లీష్లో 20 వచ్చింది. త్వరగా వస్తున్నా. మీరు చేశారా చేయలేదా నిష్కపటముతో నేను చేసిన ఈ శ్రమ పరిచర్యలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు వింటున్నారా? ఉండదు. ఆయన లెక్క చూచు దేవుడు. He is coming soon. So Christ is saying that remember me and do this in remembrance of me. So he is giving a commandment to us, and we know what is, if we don't fulfill the commandment, we know it is a sin. So Christ is asking us to come to his table regularly, do this in remembrance of me. But many people, they do not come to the communion service. I do not know what kind of punishment they are going to get from God, because this is a commandment. We cannot escape this commandment. Do this in remembrance of me. In Revelation chapter 22, verses 7, 12 and 20, we see the verse repeatedly coming again and again. God says, behold that I come quickly, behold that I come quickly, behold that I come quickly. So thrice in the same chapter, he is reminding us that he is coming back again. చాలా మంది అనుమానముతో తీసుకుంటున్నారు. ఏదో అందరితో పాటు తీసుకున్నాంలే, మనం కూడా. మా నాన్న మా అక్క తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను. శిష్యులు కూడా నేను బాగా గమనించాను. శిష్యులు కూడా యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు పునరుద్ధారమైన తర్వాత కూడా అనుమానం. ఆయన వెళ్ళేటప్పుడు చూడండి ఒక్కసారి, మార్కు సువార్త 16-14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము శిష్యులు కదా, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. హృదయ కాఠిన్యం. లూకా సువార్త భక్తుడైన లూకా 24:41. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుతుండగా. నమ్మక ఎవరండి వీళ్ళందరూ? శిష్యులు. మనం కూడా ఆయన విశ్వాసులమే, సంఘమే. నమ్మకుండా సరిగా, ఆలోచన లేకుండా, విశ్వాసం లేకుండా ప్రభు వలన ధృవీకరించుకోవడం. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడదు,
నమ్మని వానికి, మీరు చెప్పండి, నేను చెప్పండి. నమ్మని వానికి శిక్ష. So many people take part in the Lord's table just for the sake of participating. Maybe my mother or my sibling is taking part, so I should also take part. But we shouldn't be like that. What I have observed in the life of disciples also, as we have seen a couple of verses, there is one verse very commonly getting repeated. It says, unbelief, did not believe, and unbelief. So many times we also take part in the Lord's table, but with a unbelief. Who are all these people who took part in the Lord's table? They are all His disciples. So we have to check ourselves if we are also in that category. కనుక మనం ప్రభువిచ్చిన ఆజ్ఞను గౌరవించి, ప్రేమించి, లోబడి ప్రభు బలము సమీపిస్తాం.